మైబాద్లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు ప్రెస్ మీట్. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మరోసారి మోసం చేస్తుంది. ప్రజాపాలన సభలు అంతా బోగస్, పనికిమాలిన సభల కోసం కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా. 13 నెలలు గడిచిన రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి పని జరగడం లేదు. నాటి సీఎం కేసీఆర్ పార్టీలకు అతీతంగా పథకాలను సంపన్న వర్గాలకు అందించిన గొప్ప నాయకుడు. కానీ నేటి కాంగ్రెస్ పాలకులు పార్టీ ఆధారంగా పథకాలను రూపకల్పన చేస్తున్నారు. రేవంత్ రెడ్డి లాంటి మూర్ఖపు ముఖ్యమంత్రిని ప్రజలు వదిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక పథకాన్ని అయినా సరిగ్గా అమలు పరిచే విధంగా రేవంత్ రెడ్డి ఉన్నాడా? రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలు దరఖాస్తులు ఇవ్వడానికి సమయం సరిపోవడం లేదు. బీఆర్ఎస్ నేతలు ప్రజా సమస్యలపై పోరాడితే అక్రమ కేసులు నమోదు చేస్తారు. ప్రజాస్వామ్యాన్ని కూల్చివేస్తున్న నీచ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం జరుగుతుందండి? యావత్ తెలంగాణలో అధికార యంత్రాంగాన్ని మొత్తం కూడా కేంద్రీకరించి ఎంతో డబ్బును ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ పెడుతున్న సభల్లో జరిగేది ఏంటంటే రైతు భరోసా సంబంధించి ఓ జాబితా చదువుతున్నారు. ఏంటి ఆ జాబితా అంటే దరఖాస్తుల జాబితా. వ్యవసాయ కార్మికులకు సంబంధించి ఒక జాబితా చదువుతున్నారు. ఏంటి అంటే ఓ దరఖాస్తులకు సంబంధించిన జాబితా. రేషన్ కార్డుల గురించి ఓ జాబితా చదువుతున్నారు. అది కూడా దరఖాస్తులకు సంబంధించట. దరఖాస్తుల జాబితా చదవడానికి గ్రామ సభలు ఎందుకండి? గ్రామ సభలు ఎందుకు? తర్వాత పోనీ ఆ చదివే జాబితాలన్నా అర్హులై ఉన్నాయంటే అలా మెజార్టీ అనర్హులు ఉన్నాయి. మెజార్టీ అర్హుల జాబితా. సిగ్గుమాలిన ప్రభుత్వం. అధికారులకు కూడా తలకాయ తోక ఉండాలి ప్రజల ముందుకెళ్ళడానికి. ప్రజలు సంస్కారవంతులు కనుక ఇంకా చెప్పుతోడు దాన్ని పరిస్థితి రావడాలి. నిలదీస్తున్నారు. పోండి మీ ఎమ్మెల్యేలు అందరూ, మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నేత పోవాలి. మీరు గ్రామ సభలలో కూర్చోవాలి. ఇంకా కొన్ని గ్రామాల్లో జరుగుతాయి. ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళే ప్రశ్నిస్తున్నారు. అరే ఏంటిది ఈ రకంగా ఉన్నాయేంటి, అసలు ఎందుకు పెట్టింది సభ అంటే కాంగ్రెస్ నేతలు ఇంటికి పోతే లేలే అది ఉత్తుత్తి సభ, ఇవో అసలు జాబితా మన దగ్గర ఉంది అని వాళ్ళు కొన్ని పేర్లు చదువుతున్నారు. కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఉన్న జాబితా ఏం జాబితా? అధికారిక జాబితానా? ఒకవేళ అధికారిక జాబితా అయితే కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఎందుకున్నాయి? అది ప్రజాక్షేత్రంలో ప్రజల ఆ గ్రామ సభలలో ఎందుకు ప్రకటించడాలే? గ్రామ సభలో అర్హులా అనర్హులా అని చెప్పడం కోసము ఇంత సమయాన్ని, ఇంత అధికార యంత్రాన్ని, ఇంత డబ్బుని ఖర్చు పెట్టడం అనేది అవసరమా? సెలెక్ట్ చేసి ఇగో ఇది సెలెక్టెడ్ జాబితా, ఈ సెలెక్టెడ్ జాబితాలో ఎవరైనా అనర్హులురా అడగండి. ఒక సభలో మీరు కూర్చొని ఆ తతంగం అంతా కూడా మీరు వీడియో రికార్డ్ తీసి సరిపోల్చాల్సిందిగా నేను మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఇదా మార్పు అంటే? ఇదా ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే తీర్చుకునే రుణం? ఇదా ప్రజలకి ద్రోహం తలపెట్టే విధానం? రేవంత్ రెడ్డి అంటే ఇలా బోగస్ రెడ్డి, అబద్ధాల రెడ్డి, రవంత్ రెడ్డి, సిగ్గులేని ముఖ్యమంత్రి. ఇంత బాధాకరమా? 13 నెలలు దాటింది. 100 రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. 6 గ్యారెంటీలని అమలు పరుస్తామన్నారు. 2500 ఏమైంది? మహాలక్ష్మి పథకం, తులం బంగారం ఏమైంది? రైతు భరోసా ఏమైంది? 15,000 పోయి 13,000 అయింది. 13,000లో 6,000 ఇస్తారట. మరి అవి 12,000
ఆ 12,000 మళ్ళీ